Hi friends, welcome to the question of the day series. Today's question is on the topic pipes and cistern. And now the question is pipes A, B, C are attached to an empty cistern. While the first two, that is A and B, can fill the cistern in 4 and 10 hours respectively. So A can fill a cistern in 4 hours and B can fill a cistern in 10 hours. రెండు నింపే పైపులు ఓకే. ద థర్డ్ కెన్ డ్రైన్ ద సిస్టమ్ వెన్ ఫిల్డ్. పూర్తిగా నిండి ఉన్న సిస్టర్ని అంటే ఒక పాత్రని అది 6 అవర్స్లోని ఎంటీ చేస్తుంది. ఓకే, సి ఈజ్ డ్రైనింగ్ ద సిస్టమ్ ఇన్ 6 అవర్స్. ఓకే, ఇఫ్ ఆల్ ద 3 pipes are opened simultaneously when the cistern is half full, how many hours will be needed to fill the cistern? సో చూడండి ఇక్కడ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. సో A was filling tap 4 hours. Okay, B is also filling 10 hours and C is draining 6 hours. Okay, so now take the LCM of 4, 10 and 6. It is equal to ఎంత వస్తుందమ్మా, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 120 అంతేనా. సారీ 60 కూడా అవుతుంది, సారీ 60. సో ఇప్పుడు చెప్పండి, ఏ 60/4 అంటే 15 యూనిట్స్, అంటే టోటల్ కెపాసిటీ ఆఫ్ ద సిస్టర్న్ ఇస్ 60 లీటర్స్. 4 hours పడుతుంది కాబట్టి 1 hourలో 15 యూనిట్స్ ఆర్ 15 లీటర్స్ నింపుతుంది ఏ అనేది ప్లస్ 15. ఓకే, ఇది ఏ గురించి. నెక్స్ట్ బి అనేది 10 hours. సో 16/10 అంటే ఒక గంటలోని 6 లీటర్స్ అనేది ఫిల్ చేస్తుంది. ఓకే, సి గురించి వస్తే సి అనేది 6 hours డ్రైన్ చేస్తుంది కాబట్టి 60 hours కానీ డ్రైన్ చేయడానికి 6 hours పడుతుందంటే ఒక గంటలోని సి అనేది 10 యూనిట్స్ డ్రైన్ చేస్తుంది. సో మైనస్. సో ఇప్పుడు నేను 3 నిండే అనుకోండి, 3 ఓపెన్ చేసి అనుకోండి, ఇవేమో 15 + 6 21 లీటర్లు నింపుతుంటే ఇది 10 లీటర్లు డ్రైన్ చేస్తుంది. సో 11 లీటర్స్ మాత్రమే ఒక గంటలో ఫిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, సిస్టర్న్ ఆల్రెడీ ఎంత నిండు ఉందంట, హాఫ్ నిండు ఉంది. మొత్తం కెపాసిటీ 60 లీటర్లు అంటే 30 లీటర్లు నిండుంది. ఇప్పుడు ఇంకా ఈ 30 లీటర్లతో నిండాలి అంటే ఎంత టైం పడుతుంది? సో చెప్పండి, 1 hour ఒక గంటలోని వీళ్ళు మూడు ఓపెన్ చేస్తే ఎన్ని యూనిట్స్ పడతాయి? 11 లీటర్స్ పడతాయి. మనకి ఎన్ని లీటర్స్ కావాలి? 30 లీటర్స్ మాత్రమే కావాలి. ఎన్ని అవర్స్ పడుతుంది? 30 × 1/11. సో 30/11 hours ఈజ్ నీడెడ్ టు ఫిల్ ద ట్యాంక్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? అర్థమైందమ్మా? సో 30/11 విచ్ ఆప్షన్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్స్ ఎప్పుడైనా కూడా పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ టైమ్ అండ్ వర్క్ కానీ ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ టు అజ్యూమ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ ఆర్ ద టోటల్ వర్క్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ టేకెన్ బై ద పర్సన్స్ ఇండివిజువల్లీ ఆర్ కంబైన్డ్. అవన్నీ ఎల్సిఎం తీసుకొని దాని నుంచి ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 1 hour ఎఫిషియన్సీస్. ఓకే, సో దాని నుంచి మనం చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ కావాలంటే మనం ఆల్రెడీ అర్థమెటిక్ మీద కోర్స్ చేసాము మన యాప్లోని, మ్యాథ్స్ విత్ మనీ యాప్లో. సో యూ కెన్ పర్చేస్ దట్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ మోర్ ట్రిక్స్ లైక్ దిస్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్. జై హింద్.